నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఇదే మన మూలం శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదో పెద్ద దంత కథ. ఏంటా దంత కదా? ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. అతను ఏదో ఒక రాయి కోసం విశాలమైన భూమిని తన ఊరి వాళ్ళకిచ్చేశాడంట. ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటే దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందిరా. మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. స్వరం ఎక్కడి దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్రరూపి గుడిగ కూడా వస్తాడు. అలాగే పంజుర్లి. భూమిని వెనక్కి తీసుకోవటానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? మన పూర్వీకులు దేవుడి సేవ కోసం ఇచ్చిన భూమిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కుటుంబం సంతోషంగా ఉంది. ఆపుతావా? అప్పుడు ఇచ్చింది దానంగా కాదు. ఇప్పుడు ఈ 100 ఎకరాల విలువ ఎంత ఉందో తెలుసా నీకు? దాన్ని కానీ వెనక్కి తీసుకుంటే మనం ఇంకా దర్జాగా బతకచ్చు. అలా అనొద్దురా. నీకు అడగడం చేత కాకపోతే ఊరుకోండి, నేను కోర్టులో చూసుకుంటాను. ఊరు వాళ్ళకి చెందిందా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? మీరు అతను మాయమైన చోటు చూడాలి. అడవిలో ఆ చోటు చుట్టూ అగ్గి ఉన్నా ఆ చోటుని కాల్చట్లేదు, ఇంకా చీకటి చేస్తుంది. మరి అదరా కోర్టు మెట్ల మీద రక్తం కక్కుని చచ్చిపోయాడు. ಕೋರ್ಟಿಗೆ ಹೋಗ್ತಿ, ಆದ್ರೆ ನಿನ್ನ ತೀರ್ಮಾನ ಮೆಟ್ಲಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ. బరిలో మొదటిసారిగా ప్రవేశిస్తున్నవి కాడబెట్టి శివన్న గారి దున్నలు. మనలో పోస్టింగ్ ఇస్తారా? దాందే ఉంది, పనే కదా ఇప్పిస్తాను. అలాగే ప్రశాంతంగా తాగండి. నేను తీసుకుంటానులే, మీరు తీసుకోండి, కంగారు ఏం లేదు. ఇంట్లో అడుగు పెట్టి అంత ధైర్యం వచ్చిందా కుక్క? అన్నా, భూమి విషయం జైలుకి వెళ్ళినట్టు పెద్ద ఆపదేదో వచ్చినట్టు కలొచ్చింది. అంతా మీరు చూసుకుంటారు కదా. ఇది చెప్పడానికి ఈ టైంలో ఫోన్ చేశాను. నువ్వేం భయపడకు, అదంతా నేను చూసుకుంటానులే. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? అక్కడి నుంచి ఆ కొండ దాకా మాదే. అంటే సుమారు 500 ఎకరాలు ఉండొచ్చు. ఈ భూమి మొత్తం మాదే. ఎలా ఉంది? బాగుంది దొర. తరతరాలుగా మీరు దైవసేవ చేస్తున్నారు, అందుకే నేను నీకు కానుకిస్తున్నా. ఇందులో 5 ఎకరాల భూమి నీకు రాసిస్తాను, తీసుకో. మీరిచ్చే భూమి కోసం మీరు చెప్పినట్టు మాట్లాడడం నా వల్ల కాదు. అలా చేస్తే దేవుడు క్షమించడు. దొరగారు గురవాన్ని తీసుకొని వెళ్తా వచ్చేటప్పుడు దొరగారు ఒక్కరే వస్తా. మన గురువుని చంపేసింది ఎవరో తెలుసా? మీరే.
మీరు మా ఇంటికి వచ్చారు కదా, నేను రాకూడదా? కలియుగం అయ్యా, రావచ్చు. నా భూమిలో మీ రాయి ఉంటుంది కదా, ఆ తీసుకుని ఊరోజులు వెళ్ళిపోండి. మమ్మల్ని వెళ్ళిపోమనడానికి నువ్వేవడ్రా? ఈ మంచి కర్మలు పడకు, నిన్ననే తెరల పత్పల రూపుడు ఈ మంచిగా కొడుతూ దర్బారు వరి బావే.